గుర్తుందండి, ఇవాళ December 17th గవర్నమెంట్ మనకి స్పెషల్గా ఈ పెన్షనర్స్ డే అని December 17th ఇచ్చింది. మరి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వద్దు, మరి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. నేను కొత్తగూడెం శ్రీ రామచంద్ర గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్గా, తర్వాత ప్రిన్సిపాల్గా, తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్గా 36 years వర్క్ చేసి రిటైర్ అయ్యాను. తర్వాత మన సర్వీస్కి అనుగుణంగా గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది. పెన్షన్ ఎవ్రీ ఇయర్ మనకు కూడా పెరుగుతుందండి. డిఆర్ ఇస్తారు కదా, అది కూడా పెరుగుతూనే ఉంటుంది. సో హ్యాపీగా మనం ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక మనకి ఫస్ట్ సెకండ్ మనకి పెన్షన్ వచ్చేస్తుంది. అయితే మనం పెన్షన్ తీసుకున్నాం అని హాయిగా రిలాక్స్ అయిపోవద్దు. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. ఆ సమర్పొత్తాను ఉండకూడదు. ఇవాళ కాలేజీకి వెళ్ళక్కర్లా, పొద్దున్నే లేవక్కర్లా, ఇవన్నీ అనుకోకూడదు. ఒక డిసిప్లిన్ తోటి పొద్దున్నే లేచి వ్యాయామాలు చేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసుకోవాలి. డైట్, ముఖ్యంగా డైట్ కొంచెం మితాహారం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఖాళీగా ఉన్నాం కదా, అది ఇది తినబుద్ధి అవుతుంది. సో అది కొంచెం చూసుకోవాలి. డైట్ ఏది పడే వస్తువు పడని వస్తువు చూసుకుని తినాలి. వెయిట్ చూసుకోవాలి. మరి ముఖ్యంగా హెల్త్, మరి అప్పుడప్పుడు బీపీలు మరి షుగర్లు ఉన్నవాళ్ళు డాక్టర్తో చెక్ చేయించుకోవాలి. మరి కాకుండా మనం అప్పుడప్పుడు అట్లీస్ట్ దూరపు అంటే చుట్టాలు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ మాట్లాడిన వాళ్ళు కానీ ఆ రోజుకి ఒక రోజు ఒక్కొక్కరితో మనం మాట్లాడుతూ ఉండాలి. అలా ఏంటంటే మనకి ఇంటరాక్షన్ వస్తుంది. నాకు మన రిటైర్డ్ అసోసియేషన్ ఉన్నారు కదా, ఈ గ్రూప్స్లో నేను వాళ్ళతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. మరి వాళ్ళు కూడా యాక్టివ్గా నాకు రెస్పాండ్ అవుతుంటారు. ఇవన్నీ కాకుండా నేనేంటంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, జయంతి వల్లూరుపల్లి అని. ఆ యూట్యూబ్ ఛానల్ తోటి నాకు చాలా టైం పాస్ అవుతుంది. మరి ఆ వీడియోలు చేయటం, ఆ వీడియోలకు వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ చూసుకోవటం. మరి నా ఛానల్ పేరు జయంతి వల్లూరుపల్లి. మరి ఇప్పటికి సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి, ఆ వీడియోస్ కూడా చూడండి. మరి ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుందామా మనం? లెట్ us కట్ ది కేక్.